నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో అరాచకమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేక వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలని చూడటం దుర్మార్గమని అన్నారు. జగన్ డైరెక్షన్లో శాంతి భద్రతలకు రాష్ట్రంలో విఘాతం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని మంత్రి కొల్లు హెచ్చరించారు. ఈరోజు వెంటిలేషన్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, అటు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని, రాష్ట్రంలో ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఏ రకంగా పూనుకుందో ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలే దానికి ఒక నిదర్శనం. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, విధ్వంసాలు చేసి, రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి, రాష్ట్రంలోకి రావాలంటే భయపడే విధంగా మరి ఆ రోజు చేసినటువంటి విధానాలు చూసి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని. స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ 12వ వార్షికోత్సవ కార్యక్రమం సిపిఎం కార్యాలయంలో జరిగింది. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన సన్ 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, హిందూ కాలేజ్ సెక్రటరీ రామకృష్ణ, అపెక్స్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సన్ సంస్థ ప్రారంభించిన నాటి నుండి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని కో ఫౌండర్ యశ్వంత్ తెలిపారు. ఈ రోజు 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సన్ సభ్యులు హరీష్, ఆశీష్, రమ్య, బిహెచ్ రాజు, స్వామి, మంజునాథ్, మల్లిక తదితరులు పాల్గొన్నారు. సన్ 12వ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నాము. సన్ పెట్టి 12 సంవత్సరాల్లో మేము ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కెరీర్ గైడెన్స్, అలానే అనాథ పిల్లలకి క్లాసెస్ చెబుతూ స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 8 సంవత్సరాలుగా ఇప్పటిదాకా 120 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున 12వ యానివర్సరీ సందర్భంగా మేము 100 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తూ ఈరోజు యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నామండి. దీనికి ముఖ్య అతిథులుగా కెఎస్ లక్ష్మణరావు గారు, ఎపెక్స్ నాగేశ్వరరావు గారు, ఆర్వీఆర్ హెచ్ఓడి ఎం వెంకటేశ్వరరావు గారు, అలానే హిందూ కాలేజ్ సెక్రటరీ రామకృష్ణమూర్తి గారు, అలానే జన విజ్ఞాన వేదిక, ఎస్ఎఫ్ఐ, పలు విద్యా సంస్థలు వాళ్ళు ప్రజెంట్ అవ్వడం జరిగింది. పాత గుంటూరు అంకమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. శాకాంబరి దేవిగా అంకమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. సకల శుభాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పొన్నూరులో దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం దుర్మార్గంగా దాడి చేశారని అన్నారు. నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకుని మృత్యుంజయుడిగా బయటకొస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రాజకీయపరమైన హత్యాయత్నమని అన్నారు. సీసీ కెమెరా విజువల్స్ భయానకంగా ఉన్నాయని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ధూళిపాళ్ల నరేంద్రపై కేసు పెట్టకుండా అంబటి మురళీకృష్ణపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు. నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని, గుడివాడలో పోలీసులు అక్కడే ఉన్నా దాడిని అడ్డుకోలేదని దుయ్యబట్టారు. రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిపోయిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినప్పుడల్లా 100ల్లో కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే జగన్ ఎందుకు బయటకొస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి మురళీకృష్ణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్, నిమ్మకాయల రాజనారాయణ, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల
ఆయనకి ఏమవుతుందో అని బాగా ఆందోళనలో ఉన్నారు. ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది. బట్ పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మృత్యుంజయుడుగా బయటకు వస్తారని మేము కానీ ఇంతకు మొత్తం దీని వెనక ఏదో ఫ్యాక్షన్ వల్లనో కుటుంబాల మధ్య గొడవ కాదు, పూర్తిగా రాజకీయపరమైన హత్య. కేవలం దేవుడి దయతో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు అక్కడ ఆసుపత్రిలో. కానీ లేకుంటే హత్య చేయాలని దీంతో అటెంప్ట్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆందోళన నిర్వహించింది. నిరవధిక సమ్మెలో భాగంగా అడవితకిళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ధర్నా చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు ఎంత జీతం పెంచుతారో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, ముత్యాలరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈరోజు సమ్మెలోకి వెళ్లటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం. మేము గత 7 సంవత్సరాలుగా అధికారులకు కానీ మంత్రులకు కానీ పలు విధాలుగా వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ముద్దనిద్దరితో మేము ఫలానా జీతం పెంచుతామని మాటలతో చెప్పడం తప్పించి ఇంతవరకు జీవోపూర్వకంగా ఇచ్చింది లేదు. అదేమంటే సమ్మెలోకి దిగే ముందు మేము మీకు జీతాలు పెంచుతాము, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అనుమతి తీసుకుంటున్నాం అని చెప్తున్నారే తప్పించి ఇంత పెంచుతున్నామని కానీ ఇంత పెంచుతున్నామని జీవో రూపంలో ఇవ్వటం కానీ ఎక్కడా జరగట్లా. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీతాలు పెంపుదల ఎంత చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏ జీవో ప్రకారం పెంచుతారు, అలాగే ఇంజనీరింగ్ కార్మికులకి కేటగిరీలు నిర్ధారణ చేసే దానిలో జరిగిన తప్పుల్ని సవరించాలి. వీటితో పాటుగా ఇంజనీరింగ్ కార్మికులు, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. సంక్షేమ పథకాలని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత 2023 డిసెంబర్ 26 నుండి 2024 జనవరి 10వ తేదీ దాకా 17 రోజుల పాటు జరిగిన సమ్మెకు సంబంధించి ఆ సందర్భంగా ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఆ హామీలకి జీవోలు ఇవ్వాలని గత సంవత్సర కాలంగా కోరుతా ఉన్నాం. పశ్చిమాసియా పరిణామాలు భారత్పై ప్రభావం అనే అంశంపై బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన సదస్సులో ముఖ్య వక్తగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరై మాట్లాడారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గమైన దాడి, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్దం వంటి పరిణామాల ఫలితంగా పశ్చిమాసియాలోని పరిణామాలు ఆందోళనకరంగా మారాయని అన్నారు. అమెరికా వెన్నుదన్నుతో పాలస్తీనాలోని గాజాతో సహా అన్ని ప్రాంతాలపై గత 20 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండలో సుమారు 60,000 మంది పౌరులు మరణించారని వెల్లడించారు. వారిలో దాదాపు సగం మంది చిన్నారులు, మహిళలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ భావన్నారాయణ, ప్రొఫెసర్ వేణుగోపాలరావు, ప్రొఫెసర్ అంజిరెడ్డి, డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు, వివికే సురేష్, తాండవ కృష్ణ, అబ్దుల్ సలీం, కె నళినీకాంత్, చిస్టి, కాపు శ్రీనివాస్, ఎం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ సంతకాన్ని ఉల్లంఘించి అది ఇప్పుడు అణువాయుధాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది దుర్మార్గం. అది దుర్మార్గం అమెరికా చెబుతుంది. కాబట్టి దాడి చేస్తాం. నువ్వెవరు దాడి చేయటానికి ఇలా చేసింది అనుకో. అదే అమెరికా ఎన్పిటి మీద ఇజ్రాయెల్ పెట్టొద్దని చెప్పి పెట్టలేదు. ఇజ్రాయెల్ ఎవరు పెట్టొద్దని ఇజ్రాయెల్ సంతకం చేయాలి, కానీ వారు చేసేది. కాబట్టి అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి ఇరాన్ అనే దేశం అది అణ్వాయుధాలను తయారు చేస్తుంది కాబట్టి దాడి చేస్తున్నాం అని ఆ దాడి నాకు చెప్తున్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.